నాటించాడు. బహుగ్రంథకర్త. 2వ శతాబ్దం నుండి మల్లికార్జున క్షేత్రంగా శ్రీశైలం ప్రసిద్ధి పొందింది. పల్లవులు, విష్ణుకుండినులు, కదంబులు వంటి రాజవంశీయులతో ఈ క్షేత్రానికి అనుబంధం ఉన్నది. శ్రీశైలము జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటి. మధ్యయుగ ఆరంభంలో ప్రాముఖ్యత పొందిన శైవక్షేత్రాలలో ద్రాక్షారామం ఒకటి. వేంగి చాళుక్య రాజులు దీనిని ముఖ్య క్షేత్రంగా అభివృద్ధి చేశారు. ఇక్కడ భీమేశ్వరాలయాన్ని చాళుక్య భీమరాజు నిర్మించారు. తూర్పు చాళుక్య రాజైన రాజరాజ నరేంద్రుడు తెలుగు సాహిత్య చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయారు. నన్నయ్యను మహాభారతాన్ని ఆంధ్రీకరణకు ప్రోత్సహించడమే రాజరాజ కీర్తికి ప్రధాన కారణం. తిరుమల క్షేత్రము మధ్యయుగాల నుండి గొప్ప క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. దక్షిణ భారతదేశాన్ని పాలించిన అన్ని రాజవంశీయులు తిరుమల క్షేత్రాన్ని ఆదరించారు.